బీసీల్లో అత్యధికంగా ఉన్న యాదవ కులస్తులకు ఉత్తరాంధ్రలో అన్యాయం జరుగుతుందని గాజువాక యాదవ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గాజువాకలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో వారంతా తమ అసహనాన్ని వెళ్లబుచ్చారు. వైసీపీ అధిష్టానం యాదవులను చిన్నచూపు చూడటం చాలా బాధాకరమని, ఉత్తరాంధ్రలో వైసీపీ అధిష్టానం యాదవులను నమ్మించి మోసం చేసిందన్నారు. రంగమేదైనా తమది కష్టపడి పనిచేసే తత్వమే తప్ప ఎవరిని మోసం చేసే తత్వం తమకు లేదని, అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం తమ నిబద్ధతకు గుర్తు తెలియదన్నారు. ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఉత్తరాంధ్రలో యాదవులకు ప్రాతినిధ్యం కల్పించకపోవటం దారుణమన్నారు. తమను గుర్తించిన వారి పల్లకిని మోయటంలో ఎంత బలంగా పనిచేస్తామో తమను చులకనగా చూసిన వారి కుర్చీలను కూలదొయ్యటంలోనూ అంతే బలంగా పనిచేస్తామని హెచ్చరించారు. యాదవులకి వైసీపీ అధిష్టానం సీటు కేటాయించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులకు పిలుపునిచ్చి నోటాకి ఓటు వేస్తామని యాదవ రాష్ట్ర అధ్యక్షురాలు మాదేవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి, నాయకులు ఊరుకోటి బాబురావు, గులగాని అప్పారావు, నక్క లక్ష్మణరావు, వియ్యపు ఉమాదేవి, పల్లా రమణ, మొల్లి ఆనంద్, పల్లా సతీష్, ఒమ్మి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అభిమానానికి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కొద్ది మిమ్మల్ని ఇన్ని రకాలుగా మేము వేడుకుంటున్నాం. కాబట్టి మళ్ళా పునరాలోచన చేయాలని చెప్పేసి మరి కోరుకుంటూ ఇప్పుడు యనమంచి అప్పారావు గారిని మాట్లాడాల్సిందిగా. ఒక యాదవ్ ఇచ్చారని చెప్పి రెండో యాదవ్ ఇవ్వకూడదు అని మా బాధ కొద్ది మేము తప్పించి ఇంకొకరికి ఎవరికో సీట్లు ఇచ్చారు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి అది ఈర్ష కాదు. వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ పార్టీకి యాదవులు కనబడలేదా? యాదవులు ఓట్లు లేవా? ఇప్పుడే మా సోదరులు చెప్పారు సుమారు 15 రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉధృతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ ఉమాదేవి గారు. నియోజకవర్గ సీట్లు రామచంద్ర కేటాయించాలి. ఒక యాదవ ఆత్మీయ సభను ఈరోజు శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. గాజువాక నియోజకవర్గం నుంచి ఉరుకోటి రామచంద్రరావుకి గాజువాక సమన్వయకర్తగా ఎమ్మెల్యే కూడా అనౌన్స్ చేసిన తర్వాత సుమారు 3 నెలల నుంచి డిసెంబర్ 13న అనౌన్స్ చేసినటువంటి సీట్కి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రాత్రింబవళ్ళు ఇంకా కష్టపడినటువంటి ఉరుకోటి రామచంద్రరావుకి మరి దేనికోసం మళ్ళా సీట్ వెనక్కి తీసుకున్నారు? అసలు రామచంద్రరావు అయితే ఎమ్మెల్యేగా ఏ రోజు కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని అడగలేదు. అధిష్టానం వాళ్ళే గుర్తించారు, వాళ్ళే తీసుకొచ్చి మంచి కుర్రాడు, మంచి మెజార్టీతో కార్పొరేటర్గా గెలిచాడు, చదువుకున్న వ్యక్తి. ఈ లోకంలో వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి వీళ్ళు పనిచేస్తున్నారనే ఉద్దేశంతో యాదవ్ సామాజిక వర్గం వీళ్ళు సీట్ ఇచ్చేటట్లయితే డెఫినెట్గా గెలుపొందుతారు అనే ఉద్దేశంతోనే మరి ఆ సీట్ని ఇవ్వడం జరిగింది. మరి దేనివల్ల అర్ధాంతరంగా మరి ఈరోజు ఆ సీట్ ఏమొచ్చి మరి ఇవ్వకపోవడం జరిగిందో మరి సుమారుగా ఈరోజు 4 లక్షల మంది ఈ విశాఖపట్నం నియోజకవర్గంలో యాదవ కమ్యూనిటీ ఉంది. మరి రేపు జరిగేటటువంటి ఉత్తరాంధ్రలో అందరికీ కూడా మరి యాదవ కమ్యూనిటీకి ఎవరికి కూడా మరి మాకైతే అటు రాజశేఖర రెడ్డి గారైనా మరి జగన్మోహన్ రెడ్డి గారైనా విపరీతమైన అభిమానం ఉన్నప్పటికీ కూడా మరి మా జాతి అంతా కూడా ఈ రోజు ఏమొచ్చి గెలిచే సీట్లు కూడా ఓటు వేయడానికి కూడా మరి జనాలు ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనబట్టలేదు. వాళ్ళన్నిటి కదా కొంతమంది భోజనాలు కూడా మానేసి ఏడ్చే పరిస్థితి ఈరోజు. రామచంద్రరావు అందరి దృష్టిలోనూ కూడా ఆ రకంగా ముందుకు దూసుకువెళ్ళి ఈరోజు కార్యక్రమం చేసి అంత దీనిగా పనిచేసే వ్యక్తిని మరి దేనివల్ల మరి పక్కన తప్పించారో మరి అదైతే కరెక్ట్ కాదు. మరి అధిష్టానం ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఒకసారి దీర్ఘ ఆలోచన చేసి మరి వీళ్ళకి డెఫినెట్లీ ఇవ్వాలి అలాగని చెప్పేసి మిగతా నియోజకవర్గాలు ఎలాగైతే మరి ఏదైతే కమ్యూనిటీ పోటీకి వస్తుంటారో అదే కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. మరి 4 లక్షల పైచీలకు ఈరోజు ఓటర్స్ ఉన్నటువంటి మరి గాజువాక విశాఖపట్నం నియోజకవర్గం నుంచి మరి రేపు ఎంపీగా కూడా 4 లక్షల ఓట్లు అనేటట్టుగా అయితే వీళ్ళు మనోబంధను ఎవరు తీరుస్తారు? వీళ్ళందరూ కూడా ఆవేశంతోనే ఆగ్రహంతో ఈరోజు యాదవ జాతి అంతా కూడా ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రామచంద్రరావు తిరిగి డెఫినెట్లీగా ఇచ్చేటట్లయితే మరి ఇది ఒక
కానుగ్గా మరి గెలిపించి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాం అలాగని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి యాదవ్ కమ్మడి సీటు కేటాయించకపోతే భవిష్యత్తులో మీరు ఏం చేస్తారు? ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ప్రస్తుతానికైతే మేము ఎవరికి సపోర్ట్ చేయడానికి అయితే మేము అనుకోవట్లేదు. కానీ మాకు డెఫినెట్లీ రామచంద్రరావు కంటూ ఇచ్చేటట్లుగానైతే డెఫినెట్లీ మేము వచ్చి రామచంద్రరావు గెలిపించి తీసుకొస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నాము. పార్టీకి ఇది మా ఎప్పీల్ అండి. ఎందుకంటే మేము పార్టీ నుంచి దూరం అవుతాం అని చెప్పట్లేదు. కానీ మా బాధని మా ఆవేదన కూడా పార్టీ అర్థం చేసుకోవాలని చెప్పి మేము పార్టీకి అప్పీల్ చేస్తున్నాం అండి. ఆయన రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు విపరీతమైన అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని మీరు పాడు చేసుకోవద్దు అని చెప్పేసి మీ మూలంగా మీ ద్వారా కూడా మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. నిర్ణయం అయితే మా పెద్దలు ఇంకా శాంత స్వభావంతో ఉన్నారు. మేమైతే ఆలోచించేది ఏంటంటే ఒక ఎంపీని ఒక యాదవ్ని ఇండిపెండెంట్ గా నిలబెడతాము, ఖచ్చితంగా వైసీపీని ఓడిస్తాము. అలాగే గాజువాకలో సీట్ ఇవ్వకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాదవులు ఎక్కువగా ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా మేము ఇండిపెండెంట్ నిలబెట్టే ఆలోచనలో ఉన్నాము. అలాగే పార్టీని ఓడించడమే ధ్యేయంగా యాదవుల నుంచి పిలుపునిస్తామని చెప్పారు. గుడ్ క్వశ్చన్. అలా ఉండాలి.